సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? లైంగిక విద్య అండి. ఆ! అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనే దాన్ని అంటే మన ఇండియాలో, మన భారతీయ సంస్కృతిలో ఏంటంటే సెక్స్ అనే పదాన్ని వాడడానికే ఆహ్, భయపడే ఒక ఒక కల్చర్ గతంలో ఉండింది. ఇప్పుడేం లేదు. ఇప్పుడు ఓపెన్‌గానే మాట్లాడుకుంటున్నారు. అవును. భార్యాభర్తలైనా లేకుంటే తండ్రి కొడుకులైనా ఇంకెవరైనా సరే సెక్స్‌కి సంబంధించి ఏంటంటే ఈ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయం అని నేనైతే అనుకుంటున్నా. ఇండియాలో దిస్ ఆర్ ఫస్ట్ టైమ్ హ్మ్. అనుకుంటున్నా. హ్మ్. బహుశా వేరే రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ఉండొచ్చు. కూడా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. హ్మ్. అందువల్ల ఏంటంటే కర్ణాటక ప్రభుత్వం ఏం ఆలోచించింది అంటే మోరల్ వాల్యూస్ అంటే నైతిక విలువలు నిజంగా కూడా ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా దిగజారిపోతున్నాయి. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. హ్మ్. బట్ మన దగ్గర ఏంటంటే ఇండియన్ కల్చర్ అనేది చాలా సుసంపన్నమైన సంస్కృతి. కర్ణాటక ప్రభుత్వం పెట్టిన ఈ లైంగిక విద్య అనేది కూడా ఏంటంటే ఆహ్, ప్రతి వారం 2 రోజులు మాత్రమే. డైలీ కాదు మళ్ళీ. ప్రతిరోజు అదొక క్లాస్‌గా అంటే ఒక ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో లైక్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఇతర సబ్జెక్ట్స్ లాగానే అదొక సబ్జెక్ట్‌గా ప్రతిరోజు ఉండదు. హ్మ్. వారంలో 2 రోజులు మాత్రమే ఆ సబ్జెక్టును కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం సూత్రప్రాయంగా డిసిషన్ తీసుకుంది.